మధ్యప్రదేశ్లో ప్రపంచ రామాయణ సదస్సు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా రామాయణ ఇతివృత్తాలతో 20 దేశాలు విడుదల చేసిన స్టాంపుల ప్రదర్శన ఈ సదస్సుకు హైలైట్గా మారింది. ఈ స్టాంపుల్లో సీతారాములతో పాటుగా అనేక రామాయణ పాత్రల చిత్రాలు కూడా ఉన్నాయి. జబల్పూర్ మధ్యప్రదేశ్లోని ఈ పట్టణం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అందుకు కారణం ఇక్కడ ప్రపంచ రామాయణ సదస్సు నిర్వహించడమే. శ్రీరామచంద్రుని అలాగే రామాయణాన్ని ఇష్టపడని భారతీయులు ఎవరూ ఉండరు. దీంతో ప్రపంచ రామాయణ సదస్సుకు రామభక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా రామాయణ సదస్సులో పోస్టల్ స్టాంపుల ప్రదర్శన హైలైట్గా మారింది. స్టాంపులంటే మామూలు స్టాంపులు కావు, అన్నీ రామాయణ ఇతివృత్తాలతో ముడిపడి ఉన్నవే. అయితే ఇవన్నీ భారత్ విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు కావు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 దేశాలు సదరు పోస్టల్ స్టాంపులను విడుదల చేశాయి. అయితే అన్నీ రామాయణానికి సంబంధించినవే కావటం విశేషం. రామాయణం అనగానే ఎవరికైనా ముందుకు గుర్తుకు వచ్చేది శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి. ఎటు చూసినా వీరిద్దరి పోస్టల్ స్టాంపులే కనిపిస్తున్నాయి. అయితే రాములవారు, సీతాదేవితో పాటు రామాయణంలోని ఇతర కీలక పాత్రలకు సంబంధించిన పోస్టల్ స్టాంపులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాదు అయోధ్యలోని రామ్లల్లాపై లావోస్ విడుదల చేసిన స్టాంపు కూడా ఇక్కడ కనువిందు చేస్తోంది. వీటిలో హనుమంతుడి పోస్టల్ స్టాంపు ప్రముఖంగా ఉంది. శ్రీరామచంద్రమూర్తికి హనుమంతుడు పరమభక్తుడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లంకలో రావణాసురుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లిని తీసుకువచ్చిన ఘనత హనుమంతుడిదే. అలాగే నేపాల్ విడుదల చేసిన పోస్టల్ స్టాంపుల్లో సీతాదేవి బొమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీతమ్మ తల్లి నేపాల్ ఆడపడుచు అనే సంగతి తెలిసిందే. అలాగే భూటాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా దేశాల పోస్టల్ స్టాంపులు కూడా ఈ సదస్సులో చూపర్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ దేశాలన్నిటికీ రామాయణంతో బలమైన సాంస్కృతిక సంబంధాలున్న సంగతి తెలిసిందే. కాగా రామాయణ ఇతివృత్తాలతో ముడిపడి ఉన్న ఈ పోస్టల్ స్టాంపులను సేకరించింది జబల్పూర్కు చెందిన సతీష్ కుమార్ శ్రీవాస్తవ. కాగా శ్రీవాస్తవ కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. రిటైర్ అయిన తర్వాత పోస్టల్ స్టాంపుల సేకరణలో పడిపోయారు. కాగా రామాయణ ఇతివృత్తాలతో ముడిపడి ఉన్న పోస్టల్ స్టాంపులను సేకరించడం శ్రీవాస్తవ ప్రత్యేకత. రామాయణంపై ఉన్న ఆసక్తి, భక్తితో ఖర్చుకు వెనకాడకుండా రామాయణం పోస్టల్ స్టాంపులను ఆయన సేకరిస్తున్నారు. ఏది ఏమైనా జబల్పూర్ రామాయణ సదస్సు రామభక్తులకు పండగే.